చేతులు పైకెత్తుదాం. దేన్ని బట్టి మనం ఈ లోకంలో సంతోషిస్తున్నాం? దేన్ని బట్టి? నీకున్న ఉద్యోగాన్ని బట్టా, నీకున్న అధికారమును బట్టా, ఆస్తులను బట్టా, నీ కుటుంబాన్ని బట్టా, నీ పిల్లలను బట్టా, దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఈ ఉదయకాల సభలో పరిశుద్ధుడు రక్షకుడు మన జీవితాల్లో ఉంటే మన కుటుంబాలు, మన బిడ్డలు సమస్తము సంతోషంతో, ఆనందముతో ప్రభును స్తుతించేవారుగా మనం ఉంటాం. ఒకవేళ ఏదైనా నీకు అడ్డుగా ఉంటే, ఏదైనా ఒకవేళ నీకు కిరీటంగా ఉండి దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఒకవేళ ఆలోచిస్తే కనుక ఇది తగ్గించుకునే సమయం. మనం ఎప్పుడైతే నేల మట్టుకు తగ్గించుకుంటామో ప్రభు హెచ్చింపబడతాడు. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా, ఇంతకాలం క్రైస్తవునిగానే ఉన్నాను కానీ, నీలో ముందుకు వెళుతున్నాను కానీ నిజమైన తగ్గింపు నాలో లేదయ్యా, నిజమైన రక్షణ ఆనందం నాలో లేదు. నాకున్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్నాను, లేకపోతే నాకున్న పరిస్థితులను బట్టి గర్వపడుతున్నాను. నీ అందరి పరిపూర్ణ భయము, భక్తి చూపించలేకపోతున్నానయ్యా. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు యథార్థవంతుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు సజీవుడవు, మమ్మల్ని చూచుచున్న దేవుడవు, మమ్మల్ని క్షుణ్ణంగా ఎరిగిన దేవుడవయ్యా. నీకు సమస్తము తెలుసు. నా హృదయంలో ఏముందో, నేను ఏది క్రియగా చేస్తున్నానో, నాలో వేషధారణ ఉందో, నులువెచ్చిన స్థితి ఉందో, ప్రతి పరిస్థితి నీకు తెలుసు. ఇదిగో నీ పాద సన్నిధిలో, విలువైన సంఘంలో, విలువైన చోట నన్ను ఉంచావు. నా విలువను పెంచే దేవుడవు నీవు. నన్ను నేను తగ్గించుకుంటానయ్యా, నన్ను నేను తగ్గించుకుంటాను. నాలో ఉన్న గర్వం తీసివేయండి, నాలో ఉన్న అతిశయం తీసివేయండి, నాలో ఉన్న నీకు విరోధమైన ప్రతి స్వభావము నా నుంచి వెళ్ళిపోవాలి. నీ స్వభావం నాకు కావాలి, నీ ప్రభావం నాతో ఉండాలి, నీ శక్తి నాలో ఉండాలి. దేవా, నీ పరిపూర్ణ రక్షణలో నేను ఉండాలి. నామకార్థం భక్తి నాకు వద్దు నాయన. నా భక్తి నాకు ధైర్యం పుట్టించాలి, నా భక్తి నాలో రోషం పుట్టించాలి. నీ కొరకు నిలబడాలి. నా ముందున్న సమస్య కోసం, నా ముందున్న పోరాటం కోసం, నా ముందున్న ఆ భయంకరమైన పరిస్థితుల కోసం నేను భయపడుతూ బ్రతకలేను. నీవు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. నీ కృప నాయన విస్తరింప చేయండి. ఇదిగో విలువైన ఈ గొప్ప కృపలో నన్ను ఉంచావు, సత్తువు గల సంఘంలో నన్ను ఉంచావు, నిజమైన ప్రవక్త ఎదుట నన్ను నిలవబెట్టావు. పరలోకమునకు సంబంధం కలిగిన సంఘం ఇది. ఇది అగ్ని లాంటి పరిచర్య. దేవుడు నిన్ను అనాలోచితంగా ఇక్కడ నడిపించలేదు, నీ ప్రయాసతో ఇక్కడ రాలేదు. ఇది నీ ఆలోచన కాదు, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న పరిస్థితులు అన్నిటినీ మార్చబోతున్నాడు. మారాను మధురంగా మార్చువాడు ఆయనే, కన్నీరు నాట్యంగా మార్చువాడు ఆయనే. నీ హృదయం ఆయనకి ఇవ్వగలిగితే చాలు. నీ హృదయంలో పరిశుద్ధత కలిగి నేను జీవిస్తానని ఆశ ఉంటే చాలు. ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికే ఆయన అనుకూలము. పరిశుద్ధత లేని చోట ఆయన ఉండలేడు కదా. చేతులు జోడించి హృదయపూర్వకంగా ప్రభుని ఒక్క నిమిషం అడుగుదాం. యేసయ్యా, నా జీవితంలో నిన్ను ఎరిగి కూడా ఒకవేళ నేను లోకాచల్లో శరీరీచ్ఛలతో ఉన్నానేమో, ఈ ఉదయ కాలశంలో నీ రక్త ప్రోక్షణ నాపై ఉంచండి. నన్ను కడగండి బాబు, నన్ను కడగండి. పైన ఒక వేషం, లోపల ఒక వేషం. దేవ, ఆదివారం ఒక రకం, వారమంతా ఒకలా బ్రతుకుతున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక మన జీవితాల్లో యేసే నిలిచి ఉన్నాడు కదా. ఆయన కృప కొరకు, ఆయన కృప దొరుకు సమయం ఇది. ఆయన క్షమాపణ దొరుకు సమయం. విమోచకుడు సజీవుడుగా మన మధ్యన ఉన్న సమయం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఇది కృపాకాలము. చేతులు జోడించి ఒక్క నిమిషం ప్రార్థిద్దామా. ప్రభువా, నన్ను ముట్టండి. నీ తాకిడి నాకు కావాలి, నీ స్పర్శ నాకు కావాలి, నీ స్వరం నీవు వినాలి. నీ ద్వారా నేనేం బలపరచబడాలయ్యా, నీ ద్వారా నేనేం బలపరచబడాలి. నీవే నన్ను హెచ్చించువాడవు. దేవా, నా ప్రయాసను వృధా కానివ్వని దేవుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే నీవే. నీవే నన్ను ఆశీర్వదించువాడవు, నీవే నన్ను పరిశుద్ధపరచువాడవు, నీవే నీ సారూప్యంలోకి మార్చువాడవు, నీవే దేవా, నీ పోలికలకు మార్చువాడవు, నీవే. ఇదిగో నా జీవితంలో కార్యములు జరగట్లేదంటే నీ శక్తి లోపం కాదయ్యా, నా భక్తి లోపమే. దేవా, నాలోనే లోపం, నీలో ఏ లోపము లేదు. నువ్వు అందరినీ ఏకరీతిగా ప్రేమించిన దేవుడవు. ఏ ఒక్కరి ఎళ్ళ పక్షపాతం చూపే దేవుడవు కాదు.
నిజమైన భక్తిని నేర్పించయ్యా. నిజమైన భయం నాలో పుట్టించండి. నీ అందలి పరిపూర్ణమైన భయం నాలో పుట్టించండి. నీ అందలి పరిపూర్ణ భక్తి నాకు నేర్పించండి. ఎన్ని క్రిస్మస్లు మా జీవితాల్లో దాటుకుని పోతున్నాయి, ఇంకా మా జీవితంలో యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. దేవ, స్థిరమైన భక్తి మా జీవితం లేదు. అంతరంగములో స్థిరమైన భక్తి నాకు కావాలి. ఆశ ఉంది, నా ప్రార్థన సరిపోవట్లేదు, నా భక్తి సరిపోవట్లేదు, నీతో గడపలేకపోతున్నాను, లోకంలోనే మునిగిపోతున్నాను, లోకాశలతోనే నా హృదయం నిండిపోయింది అనుకుంటున్నావా? ఇదిగో ప్రభువు నిన్ను దర్శించే సమయం. ఏ కార్యం జరగాలని ఇక్కడికి వచ్చావో, ఏది నీ జీవితంలో సాక్ష్యంగా మారాలనుకుంటున్నావో, ఏది నీ కళ్ళెదుటికి ఇంతవరకు చూడాలనుకుంటున్నావో, ఇవన్నీ జరగాలంటే పరిశుద్ధుడు మన హృదయాల్లో నివసించాలి. ఆయన వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉందో పరిమళ వాసనగా ఉండాలి. నా ఆరాధన నీకు నైవేద్యముగా ఉండాలి. దేవా, మొక్కుబడిగా నేను చేయకూడదయ్యా. ఏదో అలవాటైన భక్తి నాకొద్దు, అలవాటైన ఆరాధన నాకొద్దు. దేవా, నేను ఆరాధిస్తుండగా నా స్తుతులపై నువ్వు సింహాసనం ఏర్పాటు చేసుకోవాలి. నన్ను చూసినప్పుడు నువ్వు ఆనందించాలి, నీ హృదయం ఆనందించాలి. దేవా, అట్టి కృప నాకు దయచేయమని అడగండి. ప్రభు కృపగల దేవుడు, ఆయన జాలి చేసుకుంటాడు, ఆయన మంచితనం అంతా కనపరుస్తాడు. ఎన్నడూ విడువడు కదా, ఎన్నడూ ఎడబాయడు కదా. ఆయన కృపగల దేవుడు కదా. చేతులు జోడించి ఒక్కసారి పిలవండి, యేసయ్యా అని పిలవండి, పరిశుద్ధాత్ముడా అని పిలవండి. నాకు సహాయం చేయ, నిన్ను ఆరాధించే జ్ఞానము దయచేయండి, నీ రక్షణ జ్ఞానము నాకు పరిపూర్ణంగా దయచేయండి. ఆయన ఏంటో నీకు తెలియకుండా ఆయన ఏమని ఆరాధిస్తావు నువ్వు? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి కార్యాలు చేశాడో, ఆయన ఎటువంటి కార్యాలు చేయగలడో, నీ జీవితాన్ని ఎలా మార్చగలడో ఆయన వాక్యమే కదా తెలియచేసేది. వాక్యం పట్ల ఆసక్తి మనకు కావాలి, వాక్యం పట్ల ఆసక్తి మనకు కావాలి. మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేది ఆయన వాక్యమే. అడగండి, ప్రభువుని అడగండి. ఆరాధించే జ్ఞానం నాకు దయచేయ, నిన్ను ఎలా ఆరాధించాలో నాకు నేర్పించు బాబు. కృప చూపువాడు కదా. పరిశుద్ధత కోరుకుందాం, యథార్థత కోరుకుందాం. భయంకరమైన లోకంలో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రత్యేకంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయనకు సాక్షార్థమై జీవించాలనే కదా, ఆయన రాజ్యాన్ని కట్టాలనే కదా. నీకున్న పోరాటం, నీకున్న సమస్య ఆయన వైపు తిరగకుండా చేస్తుందేమో, అది బహు చిన్నది. నీవు నేను కలిగిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన వైపు మనసు త్రిపుదాం, ఆయన వైపే మనసు త్రిపుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సి మైనర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడీ. అడగండి, ప్రభువుని అడగండి. ప్రభువుకు మరింత మన హృదయంలో చోటిద్దాం, ప్రభువుకు మరింత మన జీవితాల్లో చోటిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన కృప కొనుకరు కనిపెట్టుకున్న వాడిని ఎన్నడూ సిగ్గుపడనీయడు. ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు, ఎన్నడూ విడిచిపెట్టడు. నువ్వు గుంపులో వ్యక్తివి కాదు, ఆయనకు నువ్వు సొంత బిడ్డవు. నీ స్వరం ఆయనకు తెలుసు, నీ స్వరం ఆయన వింటాడు, నీ స్వరం ఆయన గుర్తుపడతాడు, నీ స్వరం ఆయనకు తెలుసు. నువ్వు నోరు విప్పితే చాలు, ప్రభువా అని పలకగలిగితే చాలు, యేసయ్యా అని పిలవగలిగితే చాలు. నా కుమారుడా రా రా, నీ భారమంతా నాకు ఇయ్యని ఆయన భారం మోసేవాడు. హృదయపూర్వకంగా ప్రభు పరిశుద్ధాత్మతో నింపయా. నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవ నీవు ఉండాలి. నీవే నన్ను కుడి ఎడమలు ఆవరించి ఉండాలి. నా ప్రతి ఆలోచన నీదై ఉండదని, నా ప్రతి నడవడిక నీదై ఉండాలి. నీవే నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి. నా యేసయ్యా నాకు నువ్వే కావాలి. నా యేసయ్యా నీవు నాతో ఉండాలి. ఓ నా యేసయ్యా నాకు నువ్వే కావాలి. నా యేసయ్యా నీవు నాతో ఉండాలి. ఆరాధనా 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 ప్రాణమిచ్చిన యేసునకే, రక్షణిచ్చిన యేసునకే, ప్రాణమిచ్చిన యేసునకే. ఓ
రక్షణించిన యేసునకే. రెండు చేతులు పైకెత్తుదాం. రక్షణ ఇవ్వడమే కాదు, గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ వాక్యాన్ని, సంఘాన్ని ఇచ్చాడు, ఆయన ప్రవక్తనే మనకిచ్చాడు. దేవునిపై ఆశ పెట్టుకుని రెండు చేతులు పైకెత్తి నాతో మాట్లాడయ్యా, నా మనోనేత్రాలు తెరవండి, నా హృదయం తెరవండి. నీ వాక్యం నాలో ధైర్యం పుట్టిస్తుంది. నీ వాక్యం ఈ లోకంలో నేను ఎలా జీవించాలో నాకు నేర్పిస్తుంది. ఆయనపైన ఆశ పెట్టుకుని ప్రభు వైపు చూద్దాం.